ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ ఈశోవసు నామ సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి అండి. మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ఉగాది వేళ విశేషం మరి జ్యోతిష్య బలం ప్రశ్న శాస్త్రం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. మీనరాశి వారి జాతకం ప్రేషణ యోగం, చదువు విద్యా యోగం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, అనుకున్న పనిది, ధైర్యవచనంది, ఆరోగ్య బలంది, ధనబలంది, రుణబలంది, యోగ బలంది, సంతాన బలంది, సంసార బలంది, కుటుంబ బలంది, నమ్మిన వారి వలన మేలా కీడా లాభమా నష్టమా, చేసే పనుల ఎలా ఉంటుంది, ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది, నమ్మిన పనుల ఎలా ఉంటుంది, అలాగే బిజినెస్ విషయంలో ఎలా ఉంటుంది, విద్య విషయంలో ఎలా ఉంటుంది, సంతాన విషయంలో, సంసార విషయంలో ఎలా ఉంటుంది, ధన విషయంలో ఎలా ఉంటుంది, రుణ విషయంలో ఎలా ఉంటుంది, గుణ విషయంలో ఎలా ఉంటుంది. ఇప్పుడు జానకిరామ్ ముఖ్యంగా మాత్రం మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఓంకారేశ్వరుడు వచ్చినండి, మహాకాళేశ్వరుడు వచ్చిండు వారికి జ్యోతిష్య బలంలా, శివుడు వచ్చిండు, ఆంజనేయ స్వామి, విష్ణు ఈశ్వర్ బ్రహ్మ, అలాగే రాఘవేంద్ర స్వామి, అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి పేరు మీద. వారి జాతక బలానికి చెప్పాలంటే ఆంజనేయ స్వామి వచ్చిండండి, నవగ్రహాలు వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు. ఈ రాశివారి జాతకంలో మీనరాశి వారి జాతకంలో చూడాలంటే చాలా వరకు యోగ బలం ఉన్నదండి. కానీ కాకపోతే ఈ సంవత్సరం ఈ రాశి వారికి మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. సాయం చేసేవారు నలుగురు అయితే ఇబ్బంది పెట్టేవారు 7గురు ఉంటారండి. కానీ నవగ్రహాల్లో చూడాలంటే రవిగ్రహం వీరికి అనుకూలంగా ఉన్నది, చంద్రగ్రహం మాత్రం ఇబ్బందికరమైన యోగ బలం ఉన్నది, కుజగ్రహం మాత్రం వీరికి మాత్రం చాలా వరకు